తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బంది నందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని జియో నెం. 51ని సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి. బకాయి వేతనాల చెల్లించాలని తదితర సమస్యలపైన ప్రభుత్వం స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరపాలని డిసెంబర్ 6న ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం సమస్యలపైన దృష్టి పెట్టనందున సమస్యల పరిష్కారానికై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన, పోరాటాలతో పాటుగా డిసెంబర్ 27 నుండి 28 తేదీలలో 2 రోజుల పాటు టోసిన్ సమ్మెకు వెళ్లుతున్నామని తెలియజేస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 2025 జనవరి 4 తరువాత ఏ రోజు నుండైన నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయతీల్లో సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, నుంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డ్రైవర్లు, ఆఫీస్. తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీ 12,029 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు ఈ గ్రామ పంచాయతీలో 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో ఇదే గ్రామ పంచాయతీలు సమస్యల గురించి 33 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది. అలాగే ప్రభుత్వం కూడా 32 రోజులు సమ్మె చేసినాం. ఆ రోజు ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళందరూ మా సమ్మె శిబిరాలు వచ్చి కూర్చొని మా ప్రభుత్వం రాబోతుంది, నేను మీకు మీ హామీలు నెరవేర్స్తామని వాగ్దాచినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేయకుండా, వారి వేతనాలు సరిగ్గా ఇవ్వకుండా, ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క చోట కనీసం 4 నెలల వీళ్ళ జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం జీతాలు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు కనీసం నెలలో 1వ తారీఖు ఇవ్వాల్సిందని ఇవ్వట్లేదు. వీరి యొక్క జీతాలు పూర్తిగా ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం సంబంధం ఇచ్చుకుంటూ 26,000 రూపాయలు ఇవ్వాలని, వీరికి 10 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని, 51 జీవోని తప్పక ఇది రద్దు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని యొక్క కార్మిక పక్షాన మేము పోరాడుతూ ఈరోజు రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు 2 రోజులు సమ్మె చేస్తున్నాం. ఎక్కడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన గల గతంలో మేము చాలా రోజులు చేసిన సమ్మె చరిత్ర ఈ యొక్క గ్రామ పంచాయతీలది. అదే పాటలో మేము పయనించి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే సరే ప్రభుత్వం రాష్ట్ర పెద్దలతో మా నాయకత్వంతో మాట్లాడి మా యొక్క సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లయితే మేము ఇంతటితో ఈ సమ్మెను ఆపుతాం. నేను గల రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేను సమ్మెని విస్తృతం చేస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీఐటియు అదేవిధంగా టీయూసీఐ ఐఎఫ్టియు కూడా కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి మా సమస్యలు పరిష్కరించండి బాబు అని 2 రోజులు టోకెన్ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిల్డ్రన్ పార్క్ దగ్గర గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ లో వేతనాలు తక్షణమే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యాక్సిడెంట్లుగా ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల వరకు పెంచాలని ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రమాణ పనికి సమాన వేతనం ఇస్తామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ప్రతి కార్మికుడు కూడా 26,000 ఇవ్వాలని కూడా ఏఐటీసీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఇవాళ ఒక్కరోజు 2 రోజులు సమ్మె చేసేటైతే అనేక గ్రామ పంచాయతీలు కానీ గ్రామాలు కానీ ఇవాళ గురికెత్తిపోయే పరిస్థితి కనపడతా ఉంది. మేము కొంత మంది విధులు నిర్వహిస్తూ కూడా మా సమస్యలు పరిష్కరించాలని ఇవాళ టోకెన్ సమ్మెలో ఇవాళ సుంచుపల్లి మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం
26 ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు లోపు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు ఇచ్చే విధంగానే గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఈ డిమాండ్లు అమలు చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిశీలించినట్లయితే ఈ 2 రోజులు టోకెన్ సమ్మె కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాధిక సమ్మెగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల్ని జేఏసీ నాయకుల్ని ప్రభుత్వం చర్చలు పిలిచి వారి సమస్యలు పరిశీలించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.